హాయ్ అండి. ఈరోజు నేను వైజాగ్ స్కై పార్క్‌లోని పైనున్న స్కై పార్క్ చూపిస్తున్నాను. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ మెయిన్ ఎంట్రన్స్‌లోంచి లోపలికి రాగానే ఫస్ట్ క్లబ్ హౌస్ వస్తుంది. వైజాగ్ స్కై పార్క్‌లో మొత్తం 8 బ్లాక్స్ ఉంటాయి. స్కై పార్క్ అంతా కూడా 8 బ్లాక్స్‌కి కనెక్షన్ ఉంటుంది. మనం ఇప్పుడు చూస్తున్న ఆ కనెక్షన్స్ అన్నీ కూడా ఒక బ్లాక్ నుంచి ఒక బ్లాక్‌కి బ్రిడ్జెస్. 20th ఫ్లోర్ వరకు ఫ్లాట్స్ ఉంటాయి. 21st ఫ్లోరు ప్రతి బిల్డింగ్ మీద టెర్రస్ లాగా ఓపెన్ లాగా వదిలేశారు. ఇక 22nd ఫ్లోర్‌లోని మనకి పార్క్ లాగా డెవలప్ చేయడం జరిగింది. కింద నుంచి చూస్తుంటే మనకి బ్రిడ్జెస్ ఈ విధంగా కనబడతాయి. మనం పైకి వెళ్ళిన తర్వాత ఆ బ్రిడ్జ్ మీద నడుస్తూ ఉంటే కూడా మనకి బ్రిడ్జ్ మీద నడుస్తున్నాం అన్న ఫీలింగ్ కూడా రాదు. అంత బావుంటుంది. ఇక కింద నుంచి చూసినప్పుడు మనకి బ్రిడ్జెస్ ఆ విధంగా కనబడినా కూడా పైకి వెళ్ళిన తర్వాత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం 22nd ఫ్లోర్‌లో ఉన్నామన్న ఫీలింగ్ కూడా రాదు అక్కడ. అంత బావుంటుంది. మేము ఇందులో ఫ్లాట్ బుక్ చేసుకునేటప్పుడు అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. పైన పార్క్ అన్నది ఎలా వస్తుందో కూడా మాకు తెలీదు. జస్ట్ బ్రౌషర్‌లో చూడడం, ఫోటోస్ చూడడం, ఇంకా టీవీలోని ఒక గ్రాఫిక్ వీడియో ఒకటి రిలీజ్ చేశారు. అది చూడడం తప్ప మనకి ఫిజికల్‌గా చూడడానికంటూ ఏమీ లేదు కాబట్టి ఎలా వస్తుందో ఏంటో అని చెప్పేసి కొంచెం డౌట్ ఉండేది. కానీ ఇప్పుడు చూసిన తర్వాత మాత్రం చాలా సాటిస్ఫై అయ్యాము. అంత బావుంది. ఇక 4 బిల్డింగ్స్ మీద మాత్రం పూర్తిగా డెవలప్ అయిపోయింది పార్కు. ఇంకా 4 బిల్డింగ్స్ మీద ఇంకా డెవలప్ చెయ్యాలి. ఎందుకంటే అవి ఇంకా అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉండడం వల్ల వాటి మీద ఇంకా డెవలప్ చేస్తున్నారు. అందువల్ల మనకి యాక్సెసిబిలిటీ అంతా కూడా 4 బ్లాక్స్ మీద అయితే ఇవ్వడం జరిగింది. 4 బ్లాక్స్ మీద కూడా ఎలా డెవలప్ చేశారు అన్నది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు చూస్తున్నది లిఫ్ట్ ఏరియా. ఆ విధంగా ప్రతి బ్లాక్ మీద కూడా లిఫ్ట్ ఏరియాస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మన బిల్డింగ్‌లోంచి పైకి వచ్చిన తర్వాత ఈ విధంగా బ్రిడ్జెస్‌ని ఉపయోగించుకొని మనం ఒక బిల్డింగ్ మీద నుంచి ఒక బిల్డింగ్ మీదకి పార్క్ అంతా కూడా మనం తిరగడానికి అవకాశం ఉంటుంది. కింద నుంచి చూసినప్పుడు మనకి బ్రిడ్జ్ ఏరియా అంతా కూడా వేరే విధంగా కనబడింది కదా! మనకి పైకి వచ్చిన తర్వాత ఆ విధంగా కనబడుతుంది బ్రిడ్జ్ ఏరియా అంతా కూడా. నేనిప్పుడు బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నాను. మనకి అటు ఇటు గ్లాస్ ప్రొటెక్షన్ ఇవ్వడం వల్ల మనకి పైన ఉన్నాము, బ్రిడ్జ్ మీద ఉన్నాము అన్న ఫీలింగ్ అయితే రావట్లేదు. ఈ విధంగా మొత్తం పార్క్ అంతా కూడా డెవలప్ చేశారు. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక 4 బ్లాక్స్ మీదకి ఇంకా అవకాశం లేదు వెళ్ళడానికి. నేను అందువల్ల ఈ ఫ్లోర్ బ్లాక్స్ మీద ఉన్న పార్క్ అంతా కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు మనం చూస్తున్నది ఒక బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తూ ఇంకో బ్రిడ్జ్ ఎలా ఉంటుందో చూస్తున్నాము.
స్కై పార్క్ మీద నుంచి హైవే అంతా కూడా ఈ విధంగా కనబడుతుంది. స్కై పార్క్ మీద చిన్న లోటస్ పాండ్ కూడా ఏర్పాటు చేశారు. ఈవినింగ్ మూలాన లైట్స్ అన్నీ కూడా ఆన్ చేశారు. లైట్స్ లేకముందు పార్క్ అంతా ఒక రకంగా కనపడుతుంది. లైట్స్ ఆన్ చేసిన తర్వాత ఇంకో రకంగా కనపడుతుంది. 2 వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. నేను ముందుగా చెప్పాను కదా, 21st ఫ్లోర్ మీద టెర్రస్ అంతా కూడా పూర్తిగా డెవలప్ చేసి ఓపెన్గా ఫ్రీగా వదిలేరు. అదంతా కూడా ఈ విధంగా కనబడుతుంది. మనం ఇక్కడ కూడా టైం స్పెండ్ చేయడానికైతే మాత్రం చాలా బాగుంటుంది. ఆ కనబడుతున్న రోడ్డే మెయిన్ ఎంట్రన్స్ రోడ్డు. ఇక ఆ మెయిన్ ఎంట్రన్స్ రోడ్ అంతా కూడా గీతం కాలేజ్ రోడ్ అంటారు. ఎండాడ గీతం కాలేజ్ రోడ్డు. ఇలాగ మనం స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే గీతం కాలేజు, గీతం మెడికల్ కాలేజు, గీతం హాస్పిటలు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. 15, 20 ఇయర్స్ బ్యాకు మేము యాక్చువల్‌గా ఇక్కడ స్థలం గానీ, ఇల్లు గానీ ఏదన్నా తీసుకుందాం అని చెప్పేసి చాలా ట్రై చేశాము. అప్పుడైతే మాత్రం ఇవన్నీ ఉండేవి కాదు. ఖాళీగా ఉండేది. అంత దూరం ఎవరెళ్తారు, సిటీకి దూరం కదా, వద్దు అనుకోని మళ్ళా డ్రాప్ అయిపోయాము. ఇక ఇప్పుడైతే మాత్రం ఇంత బాగా డెవలప్ అయిన తర్వాత అనిపిస్తూ ఉంటుంది, అయ్యో! అప్పుడు తీసుకొని ఉండాల్సింది అని. కాకపోతే ఇప్పటికైనా కూడా ఇక్కడ ఒక ఫ్లాట్ తీసుకోవడం అయితే మాత్రం హ్యాపీగా అనిపిస్తుంది. అన్ని లైట్స్ ఆన్ చేసేసారు. మనం ఇప్పుడు లైట్స్ ఆన్ అయిన తర్వాత వ్యూ అంతా కూడా ఎలా కనబడుతుందో కూడా చూసేద్దాం. సన్‌లైట్ ఉంటుండగా వేసిన లైటింగ్‌లో పార్క్ అంతా ఈ విధంగా కనబడుతుంది. పూర్తిగా చీకటి పడిన తర్వాత కూడా లైటింగ్‌లోని పార్క్ అంతా ఎలా కనబడుతుందో కూడా చూపిస్తాను. మెయిన్ మాకు అప్పుడు అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంటుండగా బుక్ చేసుకోవడానికి కారణం కూడా ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ అని. మేము ఇండియా ఫ్రీక్వెంట్‌గానే వస్తున్నాము ఈ మధ్య కాలంలోని. ఎక్కువ రోజులకే ఉండడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే జిమ్ అయినా, వాకింగ్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలని అనుకున్నాము. అందు గురించి మాకు గేటెడ్ కమ్యూనిటీ అయితే బెస్ట్ అనిపిచ్చి మాకు ఇవి చూడగానే బాగా నచ్చేసినియి. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ.